గౌరి 37వ భాగం. ఏం ఆలోచిస్తున్నావు నందిని? అయినా ఇంత త్వరగా ఎందుకు లేచావు? అంటే అది నిద్ర పట్టలేదు అత్తయ్య. ఇంత త్వరగా నువ్వు లేవాల్సిన అవసరం లేదమ్మా. ఇది కూడా నీ ఇల్లే. మీ ఇంట్లో ఎలా ఉంటావో ఇక్కడ కూడా అలాగే ఉండు అని చిరునవ్వు నవ్వి లోపలికి నడిచింది జగతి. అత్త చిరునవ్వును చూసి ప్రశాంతంగా మారిపోయింది నందిని మనసు. ముగ్గు వేయడం ముగించి జగతి వెనకాలే లోపలికి అడుగుపెట్టింది. వెనకే వచ్చిన కోడల్ని చూస్తూ, నీకు వంటలు అంతగా రావంటగా నందిని అని అడిగింది జగతి. అయ్యో అదేం లేదు అత్తయ్య, మరీ పూర్తిగా కాదు, అలా అని అసలు రాకుండా లేదు అని చెప్పింది. తెలుసులే, మీ అమ్మ చెప్పింది. అందుకే ఇప్పుడు నేను చేస్తాను, నేను చెప్పినట్లుగా చేస్తూ ఉండు అని పాయసం ఎలా చేయాలో దగ్గరుండి చేయించింది జగతి. తర్వాత పూజ గదిలోకి తీసుకెళ్లి నందిని చేత దీపం పెట్టించి నైవేద్యం పెట్టించింది. ఆ తర్వాత అత్తాకోడలు ఇద్దరూ కలిసి టిఫిన్ తయారు చేశారు. నీకు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. నేను కూడా నీతో పాటే చేస్తాను కదా. ఏది కావాలన్నా అడగటానికి మొహమాట పడొద్దు అని చెప్పింది జగతి. అప్పుడే స్రవంతి ఇద్దరు పిల్లలు చిన్ను ఇంకా కిట్టు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మమ్మని చుట్టేశారు. అమ్మమ్మ ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టు అని అడుగుతున్నారు ఇద్దరు. ముద్దులోకి ఆ చిన్నారులను మురిపెంగా చూస్తూ ఉంది నందిని. ఇంకా మీ అమ్మ లేవలేదా అని అడిగింది జగతి. నీకు తెలుసు కదా అమ్మ గురించి అన్నారు వాళ్ళు నందిని వైపు చూస్తూ. దాన్ని బాగా గారాబం చేశాం చిన్నప్పటి నుండి. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఇప్పటికి కూడా మారటం లేదు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా దానితో పాటు తన పిల్లల్ని కూడా నేనే చూసుకోవాలి అని చెప్తూ ఉండగానే కళ్ళు నులుపుకుంటూ అక్కడికి వచ్చింది శ్రవంతి. ఏంటమ్మా, అప్పుడే నేను పరాయిదాన్ని అయిపోయానా? కోడలు రాగానే కూతురు మీద చాడీలు చెప్తున్నావా అని అంది శ్రవంతి. చాడీలేంటే, ఉన్నదేగా చెప్తున్నాను. బారెడు పొద్దెక్కేదాకా లేవకుండా ఇంకా పడుకున్నావు. నందినిని చూడు, ఎప్పుడో నాకంటే ముందే లేచింది. అబ్బా ఆపమ్మా, నేను కూడా మా ఇంట్లో ఇలాగే లేస్తాను. ఏదో ఇక్కడికి వచ్చినప్పుడు పడుకుంటాను. పుట్టినీళ్ళు కదా అని ఏమీ అనుకోరు అని నమ్మకం. సరే కానీ కాఫీ ఇవ్వు అంటూ అక్కడే కిచెన్ బండపై కూర్చుంది. ముందు మొహం కడుక్కొని రాపోవే అని మొహమాటంగా నందిని వైపు చూస్తూ అంది జగతి. ఆపమ్మా, అన్ని రూల్స్ నీ కోడలికి పెట్టుకో. నీకు తెలుసు కదా లేవగానే కాఫీ తాగుతానని అంది ఆవలిస్తూ శ్రవంతి. నందిని నవ్వుకుంటూ, పర్లేదులేండి అత్తయ్య, నేను పెట్టిస్తాను కాఫీ అని పెడుతూ ఉంది నందిని. మొహం చిరాగ్గా పెట్టి కూతుర్ని చూస్తూ, పిల్లలు పదండ్రా, మీకు స్నానం చేపిస్తాను. తర్వాత టిఫిన్ తిందురు గాని, మీరు మాత్రం ఈ అమ్మలా కావద్దు అంటూ వారిని తీసుకుని వెళ్ళింది జగతి. అమ్మ ఇప్పుడు ఇంతే అని చిరాగ్గా అంది శ్రవంతి. నీ మంచి కోసమే కదా చెప్తుంది అని నవ్వుతూ కాఫీ చేతికి అందించింది నందిని. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని ఎప్పుడు ఎవరో ఒకరు చెప్తూ ఉంటే మనకు నచ్చినట్లు ఉండేది ఎప్పుడు? మనకు నచ్చినట్లుగా బ్రతికేది ఎప్పుడు? మా ఇంట్లో మా అత్తయ్య అంతే. ఆవిడకి భయపడి అన్నీ సవ్యంగా చేస్తూ పోతాను. ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం నాకు నచ్చినట్లుగా ఉందామని నేను అనుకుంటే మా అమ్మ కూడా అలాగే తయారైంది. అరే, రోజు చేసుకోలేక చస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడైనా కరెక్ట్గా చూసుకుందామని అనుకోరు అంటూ కాఫీ తాగుతూ అంది. చిన్నగా నవ్వింది నందిని. ఏమీ మాట్లాడలేదు. నువ్వు కాఫీ తాగేవా వదినా అని అడిగింది శ్రవంతి. లేదు, ఇంకా తాగలేదు. పోనీ మా అన్నయ్యకైనా కాఫీ ఇచ్చావా? ఆయన ఇంకా లేచినట్లు లేరు. వాడు నిద్ర లేపితే గానీ లేవడు. తర్వాత టిఫిన్కి టైం అయింది అంటూ హడావిడి చేస్తాడు. ముందు వెళ్ళి వాడిని లేపి కాఫీ ఇవ్వు అంటూ కాఫీ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రవంతి. కాఫీ తీసుకుని తమ గదిలోకి వెళ్ళింది నందిని. కాఫీ వాసనకి లేచి కూర్చున్నాడు అభినందన్. అబ్బా, నా కోసం కాఫీ తీసుకొచ్చావా? రోజు దీనికోసం అమ్మ చుట్టూ తిరగాలి. ఇక మీదట అవసరం లేదన్నమాట అంటూ తీసుకుని తాగబోయాడు. ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అంటూ కాఫీని వెనక్కి తీసుకుంది నందిని. అప్పటికల్లా చల్లారిపోతుంది, ముందు తాగి వెళ్తాను అన్నాడు అభినందన్. వీల్లేదు, చల్లారిపోతే మళ్ళీ పెడతాను, కానీ ఫ్రెష్ అయ్యాకే కాఫీ తాగాలి. అబ్బా ప్లీజ్ నందు, రేపటి నుండి ఈ కాఫీ కోసమైనా ముందే లేచి తయారవుతాను. ఈ ఒక్కసారికి మాత్రం కాదనకు అంటూ ఒక్కొక్క ఉతుటున లేచి నందిని చేతిలో ఉన్న ట్రైలోంచి కాఫీ కప్ అందుకుని తాగేశాడు అభినందన్. ఎందుకో నందిని మనసు చిన్నబుచ్చినట్లుగా అనిపించింది. అది గమనించిన అభినందన్, రేపటి నుండి నువ్వు చెప్పినట్లే చేస్తా అంటున్నా కదా, ఫీల్ అయ్యావా అన్నాడు. ముందు ఫ్రెష్ అవ్వండి, టిఫిన్ తిందురు గాని అంటూ బయటకు వెళ్ళిపోయింది. ఆడపడుచు తన పిల్లలు చిన్ను, కిట్టు, భర్త అభినందన్, మామ జయచంద్ర అందరూ డైనింగ్ టేబుల్పై కూర్చున్నారు. టిఫిన్ కోసం ఎదురు చూస్తూ అత్త జగతిని కూడా కూర్చోమని చెప్పింది నందిని. పర్లేదు నందిని, నీకు ఒక్కదానికే ఇబ్బంది అవుతుంది అన్న జగతి మాటను పట్టించుకోకుండా, పర్లేదు అత్తయ్య, నేను చూసుకోగలను, మీరు కూర్చోండి అని జగతిని కూడా కూర్చోపెట్టింది. అందరి ప్లేట్లలో ముందుగా తను వండిన పాయసం వడ్డించి
ఎవరెవరు ఏమంటారా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది నందిని. అందరికంటే ముందుగా తన భర్తకు నచ్చుతుందా లేదా అని ఆతృతగా ఉంది తనలో. ప్లేట్లో పాయసం చూడగానే అందరి కళ్ళు మెరిసిపోయాయి. అందరూ ఒకేసారి నోట్లో పెట్టుకున్నారు. అంతే. అబ్బా! ఏంటమ్మా స్వీట్ ఇంత ఎక్కువేశావు అని స్రవంతి. ఛీ! మొత్తం నెయ్యి నెయ్యే, చేతికంతా నెయ్యి అంటుకుంది అంటూ చిన్ను. అసలు ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏవి అని కిట్టు. అసలు ఇది పాయసమేనా? అసలు స్వీట్ ఏది ఇందులో అని అభినందన్ విమర్శలు మొదలెట్టారు. మామ జయచంద్ర మాత్రం చప్పుడు చేయకుండా తింటూ ఉన్నారు. నందిని వైపుకు చూసింది జగతి. అప్పటికే మొహం చిన్నబుచ్చుకుంది నందిని. ఏంటమ్మా అటు చూస్తున్నావు? నీకేమైనా కొత్త పాయసం చేయటం ఎలా చేశావు అని మళ్ళీ అంటున్నాడు అభినందన్. అది చేసింది నేను కాదురా, నందినితో చేయించాను. తన ఇంటి కోడలుగా మొదటగా చేయబోయే వంట కదా, అందుకే స్వీట్ చేయించాను అని చెప్పింది జగతి. స్రవంతి ఇంకా అభినందన్ నందిని వైపు చూస్తూ, సారీ నందు, అమ్మ చేసిందనుకున్నాను. మొదటిసారి చేయటమైనా చాలా బాగా చేసావు అంటూ చప్పుడు చేయకుండా తింటున్నారు. ఇవన్నీ నాకు అలవాటే నందిని. నేను చేసిన వంట అందరికీ ఏ ఒక్కరోజు కూడా నచ్చదు. ఒకరికి నచ్చితే ఇంకొకరు వంక పెడతారు. నాకు అలవాటైపోయింది. నీకు కొత్త కదా, అలవాటవుతుందిలే అని అంది జగతి. అమ్మ నువ్వు భయపెట్టకు. అదేం లేదు నందు, అమ్మకు వంటలు అంతగా రావులే. ఇక ముందు నువ్వు చేస్తావుగా, అన్నీ సర్దుకుంటాయి అని అన్నాడు అభినందన్. అంతా గందరగోళంగా ఉంది నందినికి. ఇక ముందు తను వంటలు చేస్తుందా? మరి నన్ను చదివిస్తానని అన్నాడు కదా. అవన్నీ ఒట్టి మాటలేనా? నేను వంటగదికి పరిమితం కాబోతున్నానా అని ఆలోచిస్తూ ఉంది నందిని. అక్కడ ఎవరు ఏం మాట్లాడుతున్నారు వినే స్థితిలో లేదు. నందిని చెయ్యిపై అభినందన్ చెయ్యి పెట్టి కుదిపాక ఈ లోకంలోకి వచ్చింది. ఎక్కడ ఆలోచిస్తున్నావు నందిని? ఎప్పుడు పరధ్యానంగా ఉంటావు ఎందుకు? నాన్నకు పొరబోయింది, మంచినీళ్ళు తెచ్చిపెట్టడం మర్చిపోయిందమ్మ. నువ్వేమో ఏదో ఆలోచిస్తున్నావు అంటూ కొంచెం గట్టిగానే అన్నాడు అభినందన్. కంగారుగా మంచినీళ్ళు తేవటానికి అటు వంటగదిలోకి వెళ్తున్న నందినికి నీళ్ల గ్లాస్తో ఎదురొచ్చింది అత్త జగతి. మరీ అంత పరధ్యానంగా ఉన్నానా? నీకు ఇది అంత మంచిది కాదు నందిని అని తనకు తను చెప్పుకుంది. సారీ అండి, ఏదో ఆలోచిస్తూ అంటూ సంజాయిషి ఇచ్చింది. నువ్వు ఇలా సంజాయిషీలు ఇచ్చే సందర్భం రావటం నాకు ఇష్టం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభినందన్. చిన్నపుచ్చుకున్న నందిని వైపు చూస్తూ, పర్లేదులే వదినా, వాడికి ఇవన్నీ అమ్మ బుద్ధిలే వచ్చాయి. సక్రమంగా జరగాలి, టైంకి జరగాలి, లేదంటే ఇలాగే చిరుబురులాడుతుంటాడు. రా కూర్చో తిందువు గాని అని పిలిచింది స్రవంతి. వాళ్ళతో పాటు కూర్చుని ఏదో తిన్నానంటే తిన్నాను అనిపించి ఉదయం నుంచి జరుగుతున్న ఏ సంఘటన కూడా నందినికి నచ్చటం లేదు. తన కలలు కన్నట్లుగా ఇల్లు ఉండదేమో అని అనిపిస్తుంది. తన చదువు కూడా ఇక ముందు సాగదు అని మనసు కీడు శంకిస్తుంది. ఏదో ఒకటి రెండు సంఘటనలు చూసి ఎందుకింత తొందరపాటు ఆలోచనలు అని తనకు తనే సర్ది చెప్పుకుంటుంది. అలా ఆ రోజు గడిచిపోయింది. ఆ రోజు రాత్రి ఎలాగైనా తన చదువు గురించి తన భర్తని అడగాలి అనుకుంది. లేకపోతే ఈ ఆలోచనలతో నాకు పిచ్చెక్కిపోతుంది అని తనకు తను చెప్పుకుంది. రాత్రి బెడ్ పైకి ఎక్కాక వెల్లికిలా పడుకొని ఆలోచిస్తూ ఉంది నందిని. నందు సున్నితంగా పిలిచాడు అభినందన్. అంది అతని వైపు తిరగకుండానే. ఎందుకు ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటావు? మీ అమ్మ గుర్తొచ్చిందా, లేదంటే ఇక్కడంతా కొత్తగా ఉందా అని అడిగాడు. తల అడ్డంగా ఊపింది. తన పొట్టపై పెట్టుకున్న నందిని రెండు చేతులపై చెయ్యి వేసి సుతారంగా నొక్కుతూ, ఎప్పుడు నువ్వు ఇలా పరధ్యానంగా ఉంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదేమో, మన ఇద్దరి మధ్య సఖ్యత లేదేమో అనుకోరు? నీకేదైనా ఇబ్బందిగా ఉంటే నాతో చెప్పుకో, అంతేగాని ఎప్పుడు నీలో నువ్వు ఇలా ఆలోచనలలో ఉండకు అన్నాడు. అతని వైపు తిరిగి, సివిల్స్ నోటిఫికేషన్ పడింది కదా, నేను దానికి అప్లై చేస్తాను అని అంది. గట్టిగా నవ్వాడు అభినందన్. అతని చెయ్యి పక్కకు నెట్టి లేచి కూర్చుంది. ఎందుకు నవ్వుతున్నారు? ఇందులో అంతగా నవ్వటానికి ఏముంది? ఎప్పుడెప్పుడు డిగ్రీ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు అప్లై చేద్దామా అని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు అప్లై చేస్తా అంటున్నాను. దానికి మీకు నవ్వెందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు అంటూ తన సందేహాన్ని వెళ్ళబుచ్చింది నందిని. సివిల్స్ అంటే ఆషామాషి అనుకుంటున్నావా? డిగ్రీ అయిపోగానే అప్లై చేస్తే రావటానికి ఎంత కష్టపడాలో తెలుసా? నేను ఎంతలా చదివానో తెలుసా? అలాంటిది నిన్న మొన్న డిగ్రీ అయిపోయిన నువ్వు అప్లై చేస్తానంటే నవ్వు రాకేమొస్తుంది? అరే వస్తుందో రాదో, నా ప్రయత్నం అయితే నేను చేయాలి కదా అంది నందిని. చేద్దు, కొన్నాళ్ళు కోచింగ్ తీసుకున్న తర్వాత అప్లై చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చేయటం వల్ల వచ్చే నష్టం ఏంటి? నష్టం అంటే ఏముంది? డబ్బు దండగా. ఎగ్జామ్ రాయటానికి నువ్వు వెళ్ళాలి, నీకు తోడుగా నేను రావాలి. నా టైం కూడా దండగా. ఎలాగో రాదని తెలిసిన తర్వాత అన్ని దండగలు అవసరమా అన్నాడు అభినందన్. మొదటి ప్రయత్నంలో నేను గెలుపు సాధించకపోయినా అనుభవమైనా వస్తుంది కదా. ఎలా చదవాలి, ఎలా ప్రణాళిక రూపొందించుకోవాలి
అనేది నాకు ఒక దారి తెలుస్తుంది కదా అని అంది నందిని. ఇదంతా ఏం అవసరం లేదు, నేనున్నాను కదా, నీకన్నీ చెప్తాను. ప్రీవియస్ పేపర్లు కూడా తీసిస్తాను. టాప్ కోచింగ్ సెంటర్లో నీకు కోచింగ్ ఇప్పిస్తాను. అంతా సిద్ధమయ్యాక అప్పుడు రాద్దు గాని అంటూ, ఇప్పుడు అప్లై చేయటం ఇదంతా టైం వేస్ట్. దాని గురించి నువ్వు ఆలోచించేది అయితే నీకు ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్నీ నేను చూసుకుంటాను, హాయిగా పడుకో అని అటువైపుకు తిరిగి పడుకున్నాడు అభినందన్. ఏంటి ఈయన, అంతా ఆయన చెప్పినట్టే నడుచుకోవాలి అనే మనస్తత్వం ఉన్నట్లుంది అనుకుంది నందిని. అలా ఎందుకు ఆలోచిస్తున్నావు, అన్నీ నీకోసమే కదా చెప్తున్నాడు అని తనకు తను సర్ది చెప్పుకుని నిద్రపోయింది. మరుసటి రోజు ఆఫీస్కి తయారై బయలుదేరుతున్న అభినందన్ వెళ్తూ వెళ్తూ, సాయంత్రం తయారుగా ఉండు, సినిమాకు వెళ్దాం అని చెప్పాడు నందినికి. నందిని మొహం వెలిగిపోయింది. ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటాడు అనుకున్నా, పర్లేదు ఈయనకు కూడా సరదా మనిషి, అందుకే సినిమా తీసుకెళ్తున్నాడు అనుకుని సంబరపడిపోయింది. సాయంత్రం అభినందన్ వచ్చే సమయం అవుతుండడంతో ఆయనతో కలిసి మొదటిసారి బయటికి వెళ్తున్నాను, ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది అనుకుని తన దగ్గర ఉన్న చీరలన్నీ చూస్తూ ఉంది. కాసేపటి తర్వాత ఇద్దరం ఒకే కలర్ డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనుకుని అభినందన్కి ఒక డ్రెస్ తీసి బెడ్పై పెట్టి సేమ్ అదే కలర్ చీర తీసుకుని స్నానం చేసి వచ్చింది. 2 రోజులకి చీర కట్టడం వచ్చేసింది నందినికి. చక్కగా చీర కట్టుకుని పద్ధతిగా ముస్తాబైంది. అభినందన్ వస్తూనే, తయారయ్యావా నందిని అంటూ లోపలికి వచ్చాడు. నందినిని చూస్తూనే, చాలా బాగున్నావు, ఇలా నిన్ను చూస్తే అందరి దిష్టి నీకే తగులుతుంది అన్నాడు. సిగ్గుగా అనిపించింది నందినికి. బెడ్పై ఉన్న డ్రెస్ చూస్తూ, ఇప్పుడిద్దరం ఒకే కలర్ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నావా అని అడిగాడు. అవును అంటూ తల ఊపింది. కానీ ఈ డ్రెస్ నాకు అంత కంఫర్ట్గా ఉండదు నందిని, నేను వేరే డ్రెస్ వేసుకుంటాను. అన్నట్టు నువ్వు కూడా ఈ చీర తీసి డ్రెస్ వేసుకో అన్నాడు. ఎందుకు అన్నట్లుగా చూసింది. ఏంటా చూపు, ఎందుకు అని అడుగుతున్నావా, ఎక్కువగా కళ్ళతోనే మాట్లాడతావా అంటూ అడుగులో అడుగు వేస్తూ దగ్గరకు వస్తున్నాడు. అభినందన్ అలా తనను చూస్తూ దగ్గరకు వస్తుండడంతో తెలియని భయంతో ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ వెళ్తూ గోడ తగిలి అక్కడే ఆగిపోయింది. అభినందన్ నందినిని అర్థం చేసుకుంటాడా? నందిని అభినందన్కు నచ్చినట్లు మారగలుగుతుందా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.